అయితే మీకు క్లారిఫికేషన్ కోసం పరుపు వేస్ట్ అయినా సరే, ఇప్పుడు మాకు కట్ చేయడం చాలా వేస్ట్ అవుతుంది, అయినా కానీ ముందు కస్టమర్కి సేవ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి లోపల ఏముంటుంది అనేది. ప్రతి ఒక్కళ్ళు కాయర్ పరుపు అని చెప్పి అమ్ముతారు కదా, చూడండి కాయర్ ఎంత ఉంది చూడండి, 1/2 ఇంచ్ ఉంది కాయర్. ఈపీ షీట్ ఎంత ఉంది చూడండి, 3.5, ఇది 4 ఇంచెస్. ఇక్కడ చూడండి మొత్తం ఈపీ షీటు 1/2 ఇంచ్ రీబాండెడ్ పెట్టి 10,000 అమ్ముతున్నారు. ఇంకా అర్థం చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి గివ్ అవే ద్వారా బ్యూటిఫుల్ చైర్ ని మీ సొంతం చేసుకోండి. ఈ వీడియోకి మా టార్గెట్ 500 లైక్స్ మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం, చాలా సింపుల్ అండి. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఫైనల్ గా టార్గెట్ రీచ్ అవ్వగానే మేము కూడా ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి బ్యూటిఫుల్ చైర్ ని మీకు అందజేస్తాం. నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వి ఫర్నిచర్ మాల్ తెనాలండి. ఈరోజు తెనాల్లో మా వి ఫర్నిచర్ మాల్ షోరూంలో ఉన్నామండి. నేను మీకు ఈరోజు ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకున్నాను అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నారండి, మీ తయారు చేసుకునే పరుపులు కంపెనీ పరుపుల కన్నా ఎక్కువ రేటు ఉంటున్నాయి ఏమిటి అని అడుగుతున్నారు. నేను అదే చెప్తున్నా అండి, మనం తయారు చేసుకునేటప్పుడైనా జీడిఓ పలావ్ చేసుకుంటాం, కొనుక్కునేటప్పుడైనా మామూలు పలావ్ కొనుక్కుంటాం. రేట్ ఎంత డిఫరెన్స్ వచ్చింది అంటే, మనం తయారు చేసుకునేటప్పుడు మనం ఎంత కావాలంటే అంత, పలావ్లో పెద్ద రేట్ ఉండదండి, జీడిఓపే రేట్ ఎక్కువ. అలాగే మీకు ఈ పరుపులు కంపెనీ లోపల ఏ మెటీరియల్ ఉండిద్ది లైవ్లో చూపిస్తానండి, కట్ చేస్తాను. మీ గురించే చాలామంది డౌట్లు అడుగుతున్నారు, కంపెనీ పరుపులు తక్కువ ఉంటున్నాయి, మీ పరుపులు ఎక్కువ ఉన్నాయి అనే దాని గురించి మీ క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి నేను ఈపీ షీట్ ఉండిద్దని చెప్తున్నాను. దాని గురించి మీ ముందు సీల్డ్ పరుపులు 3 పరుపులు కట్ చేస్తానండి ఈ రోజున. ఒక పరుపు వచ్చేసరికి ఇండియాలో టాప్ 3లో ఒక కంపెనీ, ఇంకో పరుపు ఆంధ్రప్రదేశ్లో టాప్ 3లో ఒక కంపెనీ, ఇంకోటి వచ్చేసరికి జిల్లాలో గుంటూరు జిల్లాలో టాప్ 3లో ఒక కంపెనీ. అంటే ఇది లోకల్ కంపెనీ, ఈ నేషనల్ కంపెనీలు అనుకోండి. అయితే మీకు క్లారిఫికేషన్ కోసం పరుపు వేస్ట్ అయినా సరే, ఇప్పుడు మాకు కట్ చేయడం చాలా వేస్ట్ అవుతుంది, అయినా కానీ ముందు కస్టమర్కి సేవ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి లోపల ఏముంటుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి రెడ్ కలర్ పరుపు కట్ చేస్తాను, అసలు లోపల ఏముందనేది తెలిసిపోయింది అనమాట మీకు. అంటే నేను బ్రాండ్ పేరు చెప్పాలండి, ఎందుకంటే కంపెనీలు కూడా ఇబ్బంది పడకూడదు. ఒక కంపెనీ అని కాదు, అన్ని కంపెనీలు ఇలా చేస్తున్నాయి కాబట్టి మనం ఒకళ్ళని విమర్శించడం కరెక్ట్ కాదు. అన్ని కంపెనీలు, ఇండియాలో 100 కంపెనీలు ఉన్నాయి అనుకోండి, 100 కంపెనీలు ఇదే పని చేస్తున్నాయి. 1000 కంపెనీలు ఉంటే 1000 కంపెనీలు ఇలాగే చేస్తున్నాయి. అలాంటప్పుడు మనం ఒక కంపెనీని నిందించడం కరెక్ట్ కాదు. మనం మారాలి, మనం ఎడ్యుకేట్ అవ్వాలి, మనం కళ్ళు తెరిచి ఏ పరుపు కావాలో ఆ పరుపు కొనుక్కోవాలి. మనం తయారు చేసుకోవడం వల్ల లాభాలు చెప్తుంది. ఇదిగోండి చూసారండి, పరుపు మొత్తం 4 అంగుళాలు. 4 అంగుళాల పరుపులో 3.5 అంగుళం ఈపీ షీట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసరికి పియూ ఫోము లైట్గా 1/2 ఇంచ్ వేసారు. ఇంతేనండి, పరుపు అయిపోయింది. అంటే ఈపీ షీట్ అనేది కలర్ మార్చి వేశారు. యాక్చువల్గా లోకల్ పరుపులో ఇలా వచ్చి తెలుపు రంగులో ఉండేది ఈపీ షీట్. ఈపీ షీట్ అంటే ఏరే ఏం లేదు, ధర్మాకోల్ షీట్ని పరుపుల దాంట్లోకి, మనకు అర్థమయ్యే భాష ధర్మాకోల్ షీటు పరుపుల్లో కాబట్టి ఈపీ షీట్ అంటారు. దీన్ని కొంతమంది ఇప్పుడు ఆన్లైన్లో పరుపుల వాళ్ళు దీన్ని సపోర్ట్ ఫోమ్ అంటున్నారు, దీన్ని ఎల్డీ ఫోమ్ అంటారు, రకరకాలు చెప్తున్నారు. ఏదైనా ఈపీ షీటు. ఈ షీటు 4/6 షీటు 300 రూపాయలండి. 4/6 షీటు అంటే అర్థం చేసుకోండి పరుపులు ఎంత తక్కువ అనేది. ఇప్పుడు నేను కట్ చేసిన పరుపు క్వీన్ సైజు 9,800, ఇది క్వీన్ సైజు. ఇంకా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇదే పరుపు మనం తయారు చేసుకుంటే 2,500కి అయిపోయింది. నేను చెప్పినట్టుగా ఈపీ షీట్ కొనుక్కొని దానిపైన టాపరు బెడ్షీట్ వేసేసుకుంటే 2,500 మ్యాక్సిమం 3,000కి అయిపోయింది. అంటే బెడ్షీట్ టాపర్లే రేట్ ఎక్కువ దాంట్లో. ఇంకా అర్థం చేసుకోండి, ఈపీ షీట్ 400-500 అయిపోయింది, బెడ్షీట్ టాపరే కాస్ట్ అనమాట. అంటే 3,000 రూపాయలకి ఇది అయిపోయే పరుపుని కంపెనీ పరుపు 9,000 పెట్టి కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఇండియా నెంబర్ 1 పరుపుని కట్ చేసి చూపిస్తాను, లోపల ఏముందనేది మీకు అర్థమైపోయింది. ఇది కూడా కట్ చేస్తాను, సీల్డ్ పరుపు. యాక్చువల్గా ఇవన్నీ క్లాతుల్లో అందంగా కనబడతాయి కానీ లోపల ఏమి ఉండదండి. మీ ముందే కట్ చేస్తున్నా కదా.
ఇదిగోండి, ఇది కూడా ఈపీ షీట్ చూశారుగా. ఈపీ షీటు పైన ఒక చూసారండి.